మరోవైపున ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో కలిసి సంప్రదింపులు చేసి పార్టీని విలీనం చేసేందుకు షర్మిల ఇవాళ తన అంగీకారాన్ని ప్రకటించింది. అయితే ఏమేం బాధ్యతలు అప్పచెబుతారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో సెక్రటరీ పోస్ట్ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, ఇటువంటి కొన్ని మీమాంసలు ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాలే ప్రధానంగా షర్మిలకు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే తెరకు లేచింది. ఇక మరోవైపున షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏ రకమైనటువంటి మరి సామాజిక రాజకీయ పరిణామాలు ఉంటాయనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. జగన్ ఏ రకమైనటువంటిది, కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల వల్ల అది చీల్చే ఓట్ల వల్ల ఏ రకమైన పరిణామాలు ఉంటాయి, ఇప్పటికే జనసేన టీడీపీ జతగడుతుందనే వార్తలు, బీజేపీ ఏ రకంగా ఒక వైఖరి తీసుకునే అవకాశం ఉంది, ఇక షర్మిల ఎంట్రీతో జగన్ ఏ రకమైనటువంటి రాజకీయంగా ఇబ్బందికి కలిగే అవకాశం ఉంది, ఇట్లాంటి అనేక అంశాలు ఇవాళ చర్చ జరుగుతున్నాయి. ఈ చర్చ దీనిలో మనం ఈ చర్చపై మనతో పాటు పాల్గొనడానికి దీపక్ రెడ్డి గారు, టీడీపీ ఎమ్మెల్సీ, నమస్తే దీపక్ రెడ్డి గారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తులసిరెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇక మనతో పాటు తూడి దేవేంద్ర రెడ్డి గారు, వైఎస్ఆర్టీపీ నాయకులు, తూడి దేవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, తులసిరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. షర్మిల ఎంట్రీ అనేది మీకు రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, జీరో నుంచి ఎంత స్థాయికి మీరు షర్మిల వల్ల రాజకీయంగా ఎదగలుగుతారు, ఎంతవరకు లాభపడగలుగుతారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు అంశాలు. షర్మిల గారి కాంగ్రెస్లో చేరడం అనేది ఒకటి, రెండవది కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు అనేది. ఈ రెండు యాంగిల్స్ బేరీజ్ వేసుకోవాలి. ఇక్కడ కర్ణాటక ఎన్నికల ఫలితము తెలంగాణ మీద ప్రభావితం చేసింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల కంటే ఫలితానికంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే స్థాయిలో ఉండేది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ అనే స్థాయిలో ఉండేది. తెలంగాణ ఎన్నికల తర్వాత బీజేపీ థర్డ్ ప్లేస్కి పోయి సెకండ్ ప్లేస్కు కాంగ్రెస్ వచ్చి ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ జోష్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో, ఓటర్స్లో, కాంగ్రెస్ క్యాడర్లో కనపడతా ఉంది. కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది. అక్కడ 10 ఏళ్ల తర్వాత అరణ్యవాసం అయిపోయి తెలంగాణలో అధికారం వచ్చింది, ఇక్కడ 10 ఏళ్ల తర్వాత అరణ్యవాసం పోయి అధికారంలోకి వస్తుంది అనే ఒక నేపథ్యం. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే విధంగా ఈనాడు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నిర్ణయం తీసుకున్నది. పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు స్వగృహ ప్రవేశం చేయమని ఆహ్వానిస్తాం. మిగతా పార్టీల వాళ్ళు కానీ, న్యూట్రల్గా ఉండే వాళ్ళు కానీ వాళ్ళను కూడా పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే హృదయపూర్వకంగా ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్లో రావడం అనేది డెఫినెట్గా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఆవిడ కూడా ఇంతకుముందే చెప్పింది, నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఈ యొక్క వాతావరణము మారిన నేపథ్యంలో ఎవరు వచ్చినా యాడ్ అవుతుంది నాయకులు. అట్లాంటిది షర్మిలమ్మ లాంటి నాయకురాలు వచ్చినప్పుడు మరింత యాడ్ అవుతుంది. డెఫినెట్గా మాకు వచ్చేసి 2024 కాంగ్రెస్ అని చెప్పేసి ఒక నమ్మకం మాకు కలుగుతాం. రైట్, తులసిరెడ్డి గారు, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ జగన్మోహన్ రెడ్డా, షర్మిలానా? ఎందుకంటే ఇప్పటికే రాజశేఖర రెడ్డి లెగసీని ఆయన రాజకీయ వారసుడిగా ఆయన ఇప్పటికే దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు, ఒకసారి అధికారంలోకి వచ్చాడు, సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లెగసీని షర్మిల ఏ రకంగా ఓన్ చేసుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లెగసీ అనేది వైఎస్ఆర్ లెగసీ కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014లో రాలేదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగిన ఫస్ట్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు, 2019లో వచ్చాడు. కాబట్టి లెగసీ అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన అనేక సంవత్సరాలు ఒడిదుడుకులు ఉన్నాడు. 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఈవెన్ కడప జిల్లాలో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చినాయి. ఓసారి 11కు వచ్చేసి టీడీపీకి 8, ఓసారి 7 వచ్చినాయి. కాబట్టి ఆయన వచ్చేసి
ఈవెన్ కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2004-9 ఆయన పిసిసి అధ్యక్షులు కాదు, డి శ్రీనివాస్ అధ్యక్షులు. ఈవెన్ 2004 కంటే 2009లో ఆయన అధికారం ఇచ్చిన 5 ఏళ్ల తర్వాత రిజల్ట్ వచ్చేసి 30 సీట్లు తగ్గినాయి. 180 నుండి 156కి వచ్చాయి. కాబట్టి ఇదేదో వైఎస్ఆర్ లెగసీ, రాజశేఖర్ లెగసీ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైన పార్టీ. రాజశేఖర్ లేకముందు కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు వస్తుంది. కాబట్టి అది ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. ఈవెన్ వివేకానంద రెడ్డి ఓడిపోడు, రాజశేఖర రెడ్డి గారు సతీమణి ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి 2014 అధికారంలోకి రాలేదు, షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పోటీ పెట్టలేకపోయింది. కాబట్టి ఇది వైఎస్ఆర్ లెగసీ అనేది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ లెగసీ కాదనుకున్నాం, కానీ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులు జగన్, షర్మిల అనేటువంటిది కూడా వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని నిర్ణయం తీసుకున్నాము. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు ఒక నాయకురాలుగా ఆవిడ వచ్చారు. ఆ కోణం చూస్తాం తప్పనిచ్చేసి ఇది కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిల ఎక్కువ అనేది అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నత పార్టీలో అది తులసిరెడ్డి కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, ఇంగోరు కావచ్చు, మేమందరం వచ్చేసి కొంత కంట్రిబ్యూషన్ చేస్తాము. దాంట్లో కొందరు ఎక్కువ, కొంత తక్కువ, అంతే తప్పనిచ్చేసి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనేది అది కరెక్ట్ కాదు. రైట్. ఇంకొక ప్రశ్న మళ్ళీ దీపక్ రెడ్డి గారికి వెళ్తా. ఇక్కడ మీరు కాంగ్రెస్ని స్ట్రెంథన్ చేసుకోవాలి అనా, జగన్ ఓట్ బ్యాంక్ని చీల్చాలనా, పరోక్షంగా టీడీపీకి సహకరించాలనా అనే అనేక డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. షర్మిలని బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కాంగ్రెస్కి ఎంత లాభం, టీడీపీకి ఎంత లాభం, వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం? మా యొక్క టార్గెట్ వచ్చేసి 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా యొక్క టార్గెట్. ఇది 2020 మ్యాచ్. మేము వచ్చేసి ఏదో కొందరు అంటున్నారు 2029 ఇవన్నీ కాదు, మా టెస్ట్ మ్యాచ్ కాదు, ఇది 2020 మ్యాచ్. 2024లోనే ఏ విధంగా తెలంగాణలో కూడా చాలా మంది టచ్ లో ఉన్నారా? జగన్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా మంది టచ్ లో ఉన్నారా? ఇప్పుడు లీడర్స్, ఓటర్స్ లో మార్పు వచ్చినప్పుడు లీడర్స్ ఏముంది? ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ లాంటి ప్రపంచ నాయకురాలు ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయినాడే, చంద్రబాబు ఓడిపోయినాడే, రాజశేఖర్ సతీమణి ఓడిపోయిందే. కాబట్టి ఏది ఓటర్స్ లో మార్పు వచ్చినప్పుడు నాయకులు వచ్చేసి అది మనం పద్ధతి వచ్చేసి నాయకులు మాట్లాడుకుంటాం. నాయకులు వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి జమ్మలమూడి కాన్స్టిట్యున్సీ ఆడ జనరల్ గా ఆదినారాయణ రెడ్డి గ్రూపు, రామసుబ్బారెడ్డి గ్రూపు ఇద్దరు బలమైన నాయకులు, వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా అసలు అడ్డమే ఉండదు అనుకున్నారు. ఏమైంది వచ్చేసి సుధీర్ రెడ్డి వచ్చేసాడు, 54,000 మెజార్టీ. అంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ గాలిపటాలు ఎగిరిపోతాంటారు వచ్చేసి నాయకులు, ఊరికే నాయకులను వచ్చేసి వాళ్ళు వీళ్ళు. మార్పు అనేది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం పంట మార్పిడి చేయాలనుకుంటున్నారు. రైతు పంట మార్చినట్టు ప్రభుత్వం మార్పిడి చేయాలనుకున్నాడు. ఆ మార్పిడి చేసే నేపథ్యంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. సడన్ గా వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న పార్టీ థర్డ్ పోతుంది, థర్డ్ ప్లేస్ లో ఉన్న పార్టీ సెకండ్ కి వచ్చింది. తెలంగాణ జరిగింది అదే. కర్ణాటక ఎన్నికల ఫలితకు ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనేది ఉన్నది. ఒకసారి కర్ణాటక ఎన్నికల ఫలితం దోషం తిరగదిప్పేసింది. బీజేపీ పక్క పోయి ఆ ప్లేస్ లోకి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చేసి నెక్స్ట్ మొదటి ప్లేస్ లోకి వచ్చింది. కాబట్టి మా లక్ష్యం వచ్చేసి 2024లో అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము. మేము 3 వరాలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ ను సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయడమే మా లక్ష్యం. ఆ లక్ష్యంతో మా నమ్మకం ఉంది. రైట్. దీపక్ రెడ్డి గారు,